ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఈరోజు తైవ్యూ అక్క కొంచెం హుషారుగానే ఉందండోయ్. ఉన్న అప్డేట్స్ అలాంటివి. మరి దేవరా టీం రిలీజ్ చేయబోయే సెకండ్ ట్రైలర్, ఆయుధ పూజ సాంగ్ అండ్ టికెట్ రేట్స్ గురించి, పుష్ప మూవీ షూట్ అప్డేట్స్ గురించి ఈ వారం కవర్లు దండిగా ఉన్నాయి. అది ఈ అక్క హుషార్కి రీజన్. మా ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 మిలియన్ మైల్ స్టోన్ కి అతి దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us. సో బ్యాక్ టు ద వీడియో. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే ఏం లేవండి. ఇంకా మనం ఆ బాబు మోహన్ యేసుదాస్ మత్తులోనే ఉన్నాం. అది వదలడానికి ఇంకో వారం పట్టుద్ది. దేవరా వస్తున్నారు. సో రివ్యూస్ ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే రజనీకాంత్ వెట్టన్ ప్రివ్యూ రిలీజ్ అయింది. బాగుంది, బట్ ఇది టీజర్ కి తక్కువ, క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కి ఎక్కువ అనేలా ఉంది. మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ చేశారు. రజనీకాంత్ గారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ రోల్ చేస్తున్న ఈ మూవీ October 10th రిలీజ్ అవుతుంది. షణ్ముఖ్ జశ్వంత్ ఈటీవీ విన్ ఒరిజినల్ లీలా వినోదం టీజర్ రిలీజ్ అయింది. వన్ సైడ్ లవర్ స్టోరీలా ఉంది. ఈటీవీ విన్ కదా, కంటెంట్ వైజ్ గా సాలిడ్ గా ఉంటుందని ఓ నమ్మకం. సుబ్రహ్మణ్య గ్లిమ్స్ రిలీజ్ అయింది. చూసే ముందు ఏముంటుందిలే అనుకున్నా గానీ ఓ మంచి యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఇది. గ్లిమ్స్ తోనే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఫీల్ తీసుకొచ్చారు. రవి బస్ఫోర్డ్ బీజిఎం కొట్టారు. మీరు కూడా ఒకసారి చూడండి. విజయాంతని హిట్లర్ ట్రైలర్ రిలీజ్ అయింది. పాలిటిక్స్ బేస్డ్ థ్రిల్లర్ మూవీలా అనిపిస్తుంది. మూవీ September 27th రిలీజ్ అవుతుంది. ఆల్సో యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, రామ్ నగర్ బన్నీ అండ్ వేదిక ఫియర్ మూవీ టీజర్స్ రిలీజ్ అయ్యాయి. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే మ్యాట్ 2 మూవీ నుండి లడ్డు గాని పెళ్లి సాంగ్ రిలీజ్ అయింది. అద్దరిపోయింది. మా భరత్ గ్యాంగ్ లా మీ గ్యాంగ్ లో కూడా శుద్ధపోత సింగిల్స్ ఎంతగా అంటే ఈ సాంగ్ విన్నాక పక్కా వాడే గుర్తొస్తాడు. మళ్ళీ కళ్ళజోడు కాలేజ్ పాప రేంజ్ బీట్స్ ఉన్న సాంగ్ దింపారు మూవీ టీం. సుహాస్ జనక అయితే గనక మూవీ నుండి ఏం పాపం చేశామో లిరికల్ రిలీజ్ అయింది. ఫ్రస్ట్రేటెడ్ జాబ్ హోల్డర్స్, వావ్ మీకోసమే ఈ పాట. ఒకసారి వినండి, కనెక్ట్ అయ్యి కరిగిపోవచ్చు. సుధీర్ బాబు మా నాన్న సూపర్ హీరో మూవీ నుండి నాన్న సాంగ్ రిలీజ్ అయింది. లిరిక్స్ బాగున్నాయి. ఆల్సో వీక్షణ మూవీ నుండి వీక్షణ సాంగ్ రిలీజ్ అయింది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే దేవరా మూవీకి సెకండ్ ట్రైలర్ ఉండబోతుందంట. అదే అండి రిలీజ్ ట్రైలర్. సలార్ కి జరిగినట్టు సెకండ్ ట్రైలర్ తో హైప్ పెరిగిపోతే Day 1 రికార్డ్స్ నంబర్ సెట్ చేసేయచ్చు. అన్నట్టు ఈవెంట్ కి మన సండే సినిమా కబుర్ల సంఘం నుండి ఎంతమంది వెళ్తున్నారు? రచ్చ మాత్రం గట్టిగా ఉండాలి. మరి అనిరుద్ ఫియర్ సాంగ్ పడితే ఆడిటోరియం దద్దరిల్లిపోవాలి. ప్రస్తుతానికైతే దేవరా టీం ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసింది. ప్రతిసారి ఎంతో హైప్ ఇచ్చిన ఆయుధ పూజ సాంగ్ ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అని ఊరించి ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. రిలీజ్ చేయండి శివ గారు, వెయిటింగ్ ఎక్కడ? అసలే ఆయుధ పూజ సీక్వెన్స్ షూట్ మొత్తం ఎప్పుడో కొబ్బరికాయ కొట్టినప్పుడు స్టార్ట్ అయ్యి సినిమా గుమ్మడికాయ కొట్టేటప్పటికి అయిందంట. మరి అంతలా ఏముందో తెలుసుకోవాలని ఉండదా చెప్పండి? దేవరా టికెట్ ప్రైజెస్ సింగిల్ స్క్రీన్స్ లో అప్పర్ క్లాస్ కి 110 అండ్ లోవర్ క్లాస్ కి 60 వరకు ఎక్స్ట్రా హైక్ చేసుకోవచ్చు అని, అండ్ మల్టీప్లెక్సెస్ లో అయితే ఎక్స్ట్రా 135 వరకు హైక్ చేసుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చేసింది. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పండగ లాంటి న్యూస్ ఏంటంటే దేవరాకి 6 షోస్ వేసుకోవడానికి కూడా పర్మిషన్ వచ్చేసింది. అంటే 12 AM షోస్ కూడా దేవరాకి పడబోతున్నాయి అనమాట. ఫ్యాన్స్ జాగరణ చేయడానికి సిద్ధంగా అండి. అండ్ దేవరా మూవీ 1980s అండ్ 90s టైం పీరియడ్ లో ఒక ఫిక్షనల్ కోస్టల్ ఏరియాలో జరిగే సినిమా అంట. అండ్ ఈ పార్ట్ 1 లో సైఫ్ అదే బైరా చచ్చిపోతాడేమో అనుకున్నారు. తన రోల్ పార్ట్ 2 లో కూడా ఉంటుందంట. ఇవన్నీ ఎందుకక్క, ఎలానో ఇంకో 5 రోజుల్లో మూవీ చూస్తా అంటారా? అలాగే కానివ్వండి. పుష్ప 2 మూవీ కోసం ప్రస్తుతం 3 యూనిట్స్ వర్క్ చేస్తున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో 2 యూనిట్స్ వర్క్ చేస్తే చేసింగ్ సీక్వెన్స్ కోసం కాకినాడలో 1 యూనిట్ వర్క్ చేస్తుందంట. అండ్ పుష్ప మూవీ టాకీ పార్ట్ అంటే సాంగ్స్ తప్ప మిగతా షూట్ అంతా అక్టోబర్ కల్లా కంప్లీట్ చేస్తారంట. మిగిలిన సాంగ్ అండ్ ప్యాచ్ వర్క్స్ ఉంటే అవి నవంబర్ లో షూట్ చేసి రిలీజ్ కి రెడీ చేస్తారు. 4 సాంగ్స్ ఉంటాయంట. అండ్ జాతర సాంగ్ ని రిలీజ్ చేయరు. సాంగ్ ఫైట్ అన్ని థియేటర్ లోనే చూపిస్తారు అని న్యూస్ వినిపిస్తుంది. గేమ్ చేంజర్ షూట్ అయిపోయింది కదా. ఇంకా రామ్ చరణ్ గారు బుచ్చిబాబు మూవీ లుక్ ట్రాన్స్ఫర్మేషన్ వర్కౌట్ స్టార్ట్ చేశారు. బీస్ట్ మోడ్ ఆన్ అని పిక్స్ కూడా పెడుతున్నారు. అండ్ ఈ మూవీ కోసం విక్రమ్ తంగలాన్ కాస్ట్యూమ్ డిజైనర్ ఏకాంబ్ర మేఘన్ గారిని ఆన్ బోర్డ్ చేసుకున్నారు. బుచ్చిబాబు గారు మీరు ఏదైనా చేయండి, లుక్ మాత్రం అద్దరిపోవాలంతే. పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు షూట్ 23rd సెప్టెంబర్ నుండి స్టార్ట్ అవుతుంది అని న్యూస్ వినిపిస్తుంది. ఎంతవరకు నిజమో రేపే తెలిసిపోతుంది. అక్కినేని నాగేశ్వరరావు గారి 100th ఇయర్ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఆయన యాక్ట్ చేసిన ఒక 7 మూవీస్ ని రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణలో ఆల్రెడీ అయిపోయింది. ఆంధ్రలో మాత్రం ఈ రోజు వరకు షోస్ ఉన్నాయి. టికెట్ కాస్ట్ లేదు, ఫ్రీ. ఇది వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు.
అండ్ ఈ సెలబ్రేషన్స్ కి వచ్చిన 600 మంది అభిమానులకి అక్కినేని ఫ్యామిలీ పట్టుబట్టలు పెట్టి పంపారంట. సచ్ స్వీట్ జెస్చర్ కదా. అండ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా ఇస్తున్న అక్కినేని నాగేశ్వరరావు అవార్డ్స్ ఈ ఇయర్ అదే మన మెగాస్టార్ చిరంజీవి గారికి అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా October 28th ఇవ్వబోతున్నారు. అండ్ దీనికోసం ఏర్పాటు చేసిన మీట్ కి అఖిల్ అక్కినేని రాలేదు. దానికి నాగార్జున గారు రియాక్ట్ అవుతూ అఖిల్ ఒక హిట్ సినిమా ఇచ్చాకి ఆడియన్స్ ని కలుస్తా అని చెప్పాడు అని అన్నారు. మరి నెక్స్ట్ సినిమా త్వరగా స్టార్ట్ చేయండి అఖిల్ గారు. నాగ చైతన్య తండేల్ మూవీని డిసెంబర్ లేదా జనవరి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. తండేల్ ని ఎక్కువ రోజులు హోల్డ్ చేయలేం, మిగతా సినిమా రిలీజ్ డేట్స్ బట్టి తండేల్ రిలీజ్ ని ప్లాన్ చేస్తామని బన్నీవాస్ గారు అన్నారు. సరిపోయిన శనివారం 100 crore క్లబ్ లో జాయిన్ అయిపోయింది. నానిగారు ఏం కన్సిస్టెన్సీ అండి మీది. సక్సెస్ల మీద సక్సెస్లు కొడుతున్నారు. నాని శ్రీకాంత్ వర్ల మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అక్టోబర్ లో ఉంటుందంట. మ్యూజిక్ డిఎస్పీ గారు అని అంటున్నారు. చూడాలి మరి. విజయ్ దేవరకొండ VD12 అప్డేట్ 12th October ఉండొచ్చంట. మేబీ టైటిల్ రివీల్ చేస్తారేమో. అండ్ నితిన్ రాబిన్ హుడ్ మూవీ టీమ్ నెక్స్ట్ స్కెడ్యూల్ ఆస్ట్రేలియాలో ప్లాన్ చేస్తున్నారు. అక్కడ ఒక సాంగ్ అండ్ కొన్ని సీన్స్ షూట్ చేస్తారంట. అండ్ మూవీ డిసెంబర్ రిలీజ్ అన్నారు. ఆల్సో నితిన్ తమ్ముడు షూట్ ఒక 2 songs అండ్ 10 days షూట్ బ్యాలెన్స్ ఉందంట. ఈ మూవీని వకీల్ సాబ్ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సాయి దుర్గాతేజ్ 18th మూవీ నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం 12 acres లో భారీ సెట్ వేశారు. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కంప్లీట్ అయింది. అందులో ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేశారు. మంచు మనోజ్, నారా రోహిత్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ లీడ్స్ గా ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఒకటి రెడీ అవుతుంది. విజయ్ కనకమేర్ల తమిళ్ గరుడన్ మూవీని రీమేక్ చేస్తున్నారు. ఈ మూవీలో శంకర్ గారి డాటర్ అదితి శంకర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, నీరజా కోన డైరెక్షన్ లో చేస్తున్న తెలుసు కదా మూవీ షూట్ అప్పుడే సగం కంప్లీట్ అయిపోయిందంట. మళ్ళీ రాని రోజు అండ్ వరల్డ్ ఫేమస్ లవర్ ఫేమ్ క్రాంతి మాధవ్ గారు ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని చైతన్యరావు హీరోగా DGL అనే మూవీని స్టార్ట్ చేస్తున్నారు. శర్వా స్పీడ్ పెంచుతున్నారు. తన 38th మూవీగా సంపత్ నంది గారి డైరెక్షన్ లో ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ 21st ఫిల్మ్ ప్రస్తుతం పీటర్ హెన్స్ కాంపోజిషన్ లో యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తున్నారు. త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ చేస్తున్న పక్కా ఎంటర్టైన్మెంట్ మూవీ సంక్రాంతికి వస్తుందంట. వెంకటేష్ అనిల్ రావుపుడి మూవీ షూట్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుందంట. అండ్ ఈ మూవీ షూట్ నవంబర్ కల్లా కంప్లీట్ చేసి నిదానంగా సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. 50th సెలబ్రేషన్స్ ఎలా జరిగాయో వినడమే గానీ మనం చూడలేదు కదా. బాధపడకండి. ఆ సెలబ్రేషన్స్ 29th September జీ తెలుగులో టెలికాస్ట్ అవబోతుంది. బాలీవుడ్ సినిమా లెక్కలు మారాయి. శ్రద్ధా కపూర్ అండ్ రాజ్ కపూర్ రావ్స్ 3 మూవీ ఆల్ టైమ్ బాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ ఓన్లీ హిందీ కలెక్షన్స్ more than 800 crore కలెక్ట్ చేసిందంట. అంతలా ఏముంది సినిమాలో. అండ్ తుంబాడ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ఇన్ని రోజులు థియేటర్ లో చూడాల్సిన సినిమా రా ఇది అని గుండెలు బాధేసుకున్న తుంబాడ్ మూవీకి సీక్వెల్ రాబోతుందంట. అండ్ తుంబాడ్ రిలీజ్ అయింది. ఎవరైనా థియేటర్ కి వెళ్ళారా? సూర్య కంగువా మూవీ నా బర్త్డే రోజు అంటే November 14th కి రిలీజ్ అవుతుంది. ఇక డేట్స్ మార్చకండి సార్. రీసెంట్ గా రాయన్ డైరెక్ట్ చేసిన ధనుష్ తన నెక్స్ట్ డైరెక్టోరియల్ మూవీగా ఇడ్లీ కడాయ్ అనే మూవీ అనౌన్స్ చేస్తారు. ఇది తిరుచిత్రాంబలం లాంటి ఒక ఫీల్ గుడ్ మూవీ అంట. బాలీవుడ్ రీసెంట్ సెన్సేషనల్ యాక్షన్ ఫిల్మ్ కిల్ ని రాఘవ లారెన్స్ గారు తన 25th ఫిల్మ్ గా రీమేక్ చేయబోతున్నారంట. రిలీజ్ కోసం కళ్ళు కాయలు కాసి ఎదురు చూస్తున్న ఉపేంద్ర గారి UI మూవీని అక్టోబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. అండ్ మన కల్కి 2898 AD మైథలాజికల్ అయితే UI మూవీలో లాజికల్ అండ్ సైకలాజికల్ కల్కి ఉంటారు అని చెప్పారు. ఏం ప్లాన్ చేశారో ఈసారి ఎంత కన్ఫ్యూజ్ చేస్తారో ఒప్పికే ఎరుక. కార్తీ సత్యం సుందరం మూవీ September 28th రిలీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ తన 29th ఫిల్మ్ గా ఒక హై బడ్జెట్ పీరియడ్ డ్రామా ఫిల్మ్ చేయబోతున్నారంట. సిద్ధార్థ్ అండ్ అదితిరావు హైదరి పెళ్లి చేసుకున్నారు. వనపర్తిలోని 400-year-old టెంపుల్ లో మ్యారేజ్ అయిందంట. అసలు ఇద్దరు ఎంత క్యూట్ ఉన్నారో కదా. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. స్క్విడ్ గేమ్ 2 టీజర్ రిలీజ్ అయింది. మూవీ నెట్ఫ్లిక్స్ లో December 26th రిలీజ్ అవుతుంది. శ్రీ విష్ణు స్వాగ్ మూవీ October 4th రిలీజ్ అవుతుంది. సత్యదేవ్ జీబ్రా మూవీ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. కాస్టింగ్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ మూవీ October 31st రిలీజ్ అవుతుంది. ఇక రిలీజెస్ విషయానికి వస్తే మొన్న రజనీకాంత్ గారి శివాజీ రిలీజ్ అయితే నిన్న బొమ్మరిల్లు, వెంకీ అండ్ జర్నీ మూవీస్ రిలీజ్ అయ్యాయి. October 5th శంభు మన్మథ మూవీ కూడా రిలీజ్ అవుతుంది. ఆల్సో ప్రభాస్ బర్త్డే సందర్భంగా October 22nd మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజ్ చేస్తున్నారు. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే రావు రమేష్ గారు మారుతినగర్ సుబ్రహ్మణ్యం అదేనండి మేడం సార్ మేడం అంతే సాంగ్ ఉంది కదా, ఆ మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. రాజ్ తరుణ్ తిరగబడరా స్వామి కూడా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. పేకమేడలో మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సోపతులు మూవీ అండ్ సురాపానం మూవీ ETV లో స్ట్రీమ్ అవుతున్నాయి. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన 2 న్యూస్లు అంటే ఒకటి దేవరా న్యూస్ ఆబ్వియస్లీ,
రిలీజ్కి ఇంకో 5 డేసే ఉన్నాయి. ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోతుంది. అసలే ఈ రోజు ఈవెంట్ కూడా ఉంది. మళ్ళీ తారక్ గారు కాల్ రెగరేసుకొని మాట్లాడతారు అనిపిస్తుంది. ఇక రెండోది పుష్ప అప్డేట్స్. ఇంతవరకు సాగదీసే న్యూస్లే విన్న నా చెవికి షూట్ అవుతుంది, కంప్లీట్ అయిపోతుంది, రిలీజ్కి రెడీ అవుతుంది అనే మాటలు వింటే చాలా వినసొంపుగా ఉంది. అదండి గురుగారు మన సంగతి. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.